దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపిన మా గొప్ప ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు ప్రాతకాలమునే ఈ రీతిగా మమ్మల్ని మీ మందిరంలోనికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా, వారికి ఉన్న ఆటంకాలను తొలగించి మార్గం సరళం చేసి నీ మందిరానికి సకాలానికి చేరుకునే భాగ్యం దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ మందిరంలో చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు మీ మహిమార్థం, మా మేలు నిమిత్తం సమయోచితమైన సహాయం అందించి క్రమంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మీరిచ్చిన యోగ్యతతో నీ పరిశుద్ధ బలలో పాల్గొని ఆత్మీయంగా బలపరచబడి ఆనందించి తిరిగి సంతోషంగా క్షేమంగా మా గృహాల్లో చేరుకొని మీ సాక్షార్థమై మేము మా జీవితాన్ని నడిపించుకునే సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 51వ కీర్తనను విజయశేఖర్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉత్తర పద్ధతిగా 51వ కీర్తన చదువుకున్నాం. చివరి వాక్యం అందరూ కలిసి చదువుకున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటేనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదవు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరుని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. ప్రత్యేకమైన పాటల్లో భాగంగా మొదట మెర్సీ మేరీ వచ్చి పాడతారు, తర్వాత వజ్రమ్మ, చివరిగా సుప్రియ వచ్చి పాటలు పాడతారు. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటిదానను యేసు
జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా.
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరుణమ్మ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియు ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జలము గిలాగునా చేసియున్న లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో 3 వచనాలే మనం చదువుకున్నాము. అయినప్పటికీ కూడా 3 విశేషమైన సంగతులు మనం జ్ఞాపకం చేస్తూ పోతున్నాం. మొదటిగా వీరు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన తరువాత 40 సంవత్సరాలు గడిచిన తరువాత గిల్గాలు అనే ప్రాంతంలో చేరారు. అక్కడ వీరు పస్కాను భుజించారు. ఆ తర్వాత మరునాడు వీరు కనాను దేశ పంటను తిన్నారు. ఆ మరునాడు వారికి అనుదినము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్టు మన్నా ఆగిపోవడం జరిగింది. కనుక ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, ఏ ఆహారము కొరకై కష్టపడాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వీరు పస్కాని భుజించారు, ఆ దేశపు పంటను భుజించారు, అనగా కనాను దేశపు పంటను భుజించారు. 40 సంవత్సరాలు అనుదినము భుజిస్తూ వచ్చినటువంటి మన్నాను కోల్పోయినారు. ఈ సంగతులను బట్టి మనం గ్రహించుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఏ ఆహారం కొరకు మనం కష్టపడాలి, ఏ ఆహారం కొరకు మనం కష్టపడుతున్నాం. దేవుడు వాక్యంలో చెప్పాడు, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుడి అన్నాడు. దేవుడు చెప్పిన వాక్యమే. క్షయమైన లయమయ్యేటటువంటి ఆహారము కొరకు మీరు కష్టపడవద్దు. అక్షయమైన అంటే లయము కానటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడుడి అన్నాడు. ప్రతి ఆదివారం మనం ఏ ఆహారం కొరకు కష్టపడతాము? ఇప్పటికే సగం సిద్ధపాటు అయిపోయి ఉంటుంది మన ఇంట్లో. చర్చ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మిగతా సగం సిద్ధపడతాం. క్షయమయ్యే ఈ ఆహారం కొరకు ప్రతి ఆదివారం ఎంత కష్టపడుతున్నాము? అక్షయమైనటువంటి నెలకొకసారి ఇచ్చే ప్రభుబల్ల కొరకు ఎంత కష్టపడుతున్నాం? ప్రభుబల్ల ఉంది, ముందు రోజు నుంచి జాగ్రత్తగా ఉండాలి, యోగ్యులముగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి,
ప్రభు యొక్క రక్తాన్ని, శరీరాన్ని స్వీకరించాలి, నిత్య జీవాన్ని కలిగి ఉండాలి అనే తపన కలిగి నెలకి ఒక్కసారి దేవుడిచ్చేటటువంటి ప్రభు బల్ల కొరకు మనం ఏమాత్రం కష్టపడుతున్నామో, ఆదివారపు భోజనం కొరకు మనం ఏమాత్రం కష్టపడుతున్నాం, కొంచెం మనం బేరీజు వేసుకుందాం. దేవుడు చెప్పినటువంటి రీతిగా అక్షయమైన ఆహారం కొరకు మనం ఏమాత్రం కష్టపడుతున్నాం, ఏ ఆహారం కొరకు మనం కష్టపడాలి, ఏ ఆహారాన్ని మనం ఇష్టపడాలి, అది మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీలు మోషే నాయకత్వాన ఐగుప్తు దేశాన్ని విడిచినది మొదలు గిల్గాల్కి వచ్చేసరికి 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా 40 సంవత్సరాలు అయ్యింది. 7వ వచనం ప్రకారంగా వారు అక్కడ సున్నతి పొందినారు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయిల్ అందరూ సున్నతి పొందిన వారే కానీ అరణ్యంలో 40 సంవత్సరాల కాల వ్యవధిలో రాలిపోయారు. వారికి పుట్టిన సంతానం అరణ్యంలో ఈ 40 సంవత్సరాల కాలంలో సున్నతి పొందలేదు. గిల్గాల్ అనే ప్రాంతంలో యెషయా 5, 6, 7 వచనాలు చదివితే మీకు అది కనబడతాయి. అక్కడ వారు సున్నతి పొందారు. ఆ మీదట మనం చదువుకున్న 10వ వచనం, ఇశ్రాయేలీలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. అప్పటి వరకు పస్కా పండుగను ఆచరించే దాంట్లో పస్కాని భుజించడం అనేది ప్రాముఖ్యం. ఎట్లా చేయాలి? వారు 10వ తేదీనే నిర్దోషమైన ఒక ఏడాది పొట్టేలుని వారు సిద్ధపరచాలి. సులభమా కష్టమా? దేవునికి బలి ఇవ్వడానికి యోగ్యమైనది అనగా నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ఏ కల్మషము లేనిది, అంటే ఏ బలహీనత లేనటువంటిది సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి తీసుకురావాలి. చాలా కష్టం, పరిశీలన చేయాలి. దేవుని దృష్టికి యోగ్యమైన దాన్ని వీరు యోగ్యమైనదిగా ఎంచి తీసుకురావాలి. చిన్న పని కాదు, చాలా కష్టం. తీసుకొచ్చి దాన్ని వీరు 14వ తేదీ వరకు అలాగే నిర్దోషమైనదిగానే దాన్ని మేపాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్దోషమైనదిగా ఎంచి పస్కా బలి పశువుగా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టావు, దాన్ని వేరు చేసావు. ఇచ్చేంత వరకు దాన్ని ఎట్లా చూడాలి? నిర్లక్ష్యంగా కోడిని దేవుడికి అప్పచెప్పేసి ఇక రోజు అది వచ్చిందో లేదో మనకు తెలియదు. మిగతా మన కోళ్ళన్నీ వచ్చినాయి లేవో చూసుకుంటాం. దేవుడి కోడి కదా, దేవుడే చూసుకుంటాడని చెప్పి కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అట్లా చేయడానికి వీలు లేదు. పస్కా బలి పశువుగా తెచ్చుకున్నటువంటి ఆ పొట్టేలు పిల్ల నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏ గాయం కాకూడదు, ఏ రోగం రాకూడదు, ఏ బలహీనత సంభవించకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా కష్టం, చాలా జాగ్రత్తగా దాన్ని అలయితిగా నిర్దోషమైనదిగానే అన్ని దినాలు తీసుకుని వచ్చి అప్పుడు బలి ఇవ్వాలి. ఆ పస్కాలో బలి పశువుని నిర్దోషమైనదిగా తీసుకుని వచ్చి నిర్దోషమైనదిగా పెంచి బలి ఇవ్వాలి. ఈ పస్కాలో నిర్దోషమైన వారముగా మనం ఉండాలి, నిర్దోషమైన వారముగా మనం కొనసాగాలి. ఆ పస్కాకి ఈ పస్కాకి ఉన్న తేడా చెబుతున్నాను. కనుక ఆనాటి పస్కా కూడా సామాన్యమైనది ఏమీ కాదు. ఏదో పొట్టేలు తెచ్చేసి కోసేసుకొని కాల్ చేసుకొని తినేసేది ఇంతే కదా అని అనుకోకండి. ఒక్కసారి వారి జీవన శైలిలోకి మనం వెళ్ళి చూడగలిగితే సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. చాలా కాలం ముందుగానే వారు పస్కా బలి పశువు కొరకు వెతకడం ప్రారంభిస్తారు. దొరికని దాన్ని తెచ్చిపెట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా ఇంట్లో బిడ్డ కంటే ఇంకా మిన్నగా చూస్తారు దాన్ని. ఎందుకంటే మధ్యలో దానికి ఏదైనా రోగం వచ్చినా, ఏ గాయమైనా మరలా ఇంకొక దానికోసం వెళ్ళాలి. కాబట్టి బహు జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుంటారు, జాగ్రత్తగా చూస్తారు. ఆ తర్వాత ఆ రోజు దాన్ని సాయంత్రం వధించి నిప్పుల మీద కాల్చి ఏ కూరలతో తింటారు? ఏ కూరలతో తినాలి? నిర్గమకాండం 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం
8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. చేదు కూరలు, మంచి కూరలు ఏం కాదు. మాంసం పెట్టి చేదు కూరలు పెట్టి తినమంటే ఎట్లా ఉంటుంది? మధ్యాహ్నం మనకు మంచి మాంసం, అందులో కూర కొంచెం చేదైంది అనుకోండి, కొంచెం ఉప్పు తగ్గింది, లేదా కారం తగ్గింది, రుచి తగ్గింది, ఇంకా పరిస్థితి ఎట్లుంటుంది? చర్చిలో చెప్పిన వాక్యం ఎట్ట పోతుందో. మన ఆయుధాలు వంట ఆయుధాలే. ఇక మరి పండగ రోజు, పస్కా పండగ రోజు మంచి పొట్టేలను వధించుకోమని చెప్పి చేదు కూరలతో తినమంటున్నాడు దేవుడు. అది కూడా ఎడ తినాలో తెలుసా? ఉదయానికల్లా అయిపోవాలి, మిగిలింది కాల్ చేయాలి. 11వ వచనం, మీరు దాన్ని తినవలసిన విధము ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. బాగా కూర్చొని, పద్ధతిగా కూర్చొని దిట్టంగా తినడం కాదు. ఎట్లా తినాలి? చెప్పులు వేసుకోవాలి, నడుముకి దట్టి కట్టాలి, చేతిలో కర్ర పట్టుకోవాలి, మరి ప్రయాణం చేయడానికి త్వరపడుతున్నట్టుగా ఉండి అట్లా తినాలి. ఎందుకని? ఐగుప్తు దేశంలో నుండి వారు త్వరపడి బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడిచ్చాడు ఆ యొక్క విధానం. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. మీ పిల్లలు తరతరాలకు అడిగినప్పుడు ఎందుకు ఇట్లా తినాలి, ఎందుకు చేదు కూరలు తినాలి అని అడిగితే దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి మన పితరులను విడిపించే రోజు ఆ రాత్రి ఈ యొక్క విధానం ఇచ్చాడని చెప్పడానికి, ఆ మాట చెప్పడానికి మేము చేదు కూరలు తినాలనా, మేము నిలబడి తినాలనా అని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. చివరికి యేసు ప్రభు కూడా మీరు చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసు ప్రభు కూడా అదే పస్కాను అనుసరించినట్లుగా మనం చూస్తాం. శిలువ మరణానికి ముందుగా లూకా సువార్త 22వ అధ్యాయం 8వ వచనం, యేసు పేతురును యోహాను చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుదని వారిని పంపెను. వారు, మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన్ను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతను ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతను సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుదని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచేరి. ప్రభు అంటాడు 15వ వచనం నుంచి కూడా, అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడి తిని. దేవుడు మనతో కూడా భుజించడానికి ఎంతో ఆశ కలిగిన వాడే ఉన్నాడు. తన శిష్యులతో చెబుతున్నాడు, నేను శ్రమపడక మునుపు అనగా శిలువ మరణానికి మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో ఆశపడి తిని అంటూ ఆయన ఒక ప్రమాణం చేస్తున్నాడు 16వ వచనంలో. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. ఏం ప్రమాణం చేశాడు? ఇప్పుడు మీతో కలిసి నేను భోజనం చేయడానికి మిక్కిలి ఆశపడి భోజనం చేస్తున్నాను కదా, ఇక మరలా నేను ఎప్పుడు మరలా భోజనం చేస్తున్నాను తెలుసా? ఈ రీతిగా దేవుని రాజ్యంలో మీతో కలిసి, దేవుని రాజ్యంలో మీతో కలిసి. ఎప్పుడది? దేవుని రాజ్యంలో తీర్పు తర్వాత నూతన యెరూషలేములో, మధ్య ఆకాశంలో కాదు. చాలామంది చెబుతున్నారు కదా, మధ్య ఆకాశంలో 7 సంవత్సరాలు విందు. అక్క ఆ విందు గురించి చెప్తుంటారు. భూమి మీదేమో ఆయన బిడ్డలకి శ్రమలంట, భూమి మీద ఆయన ప్రజలు శ్రమ పడుతూ ఉంటే, హింసించబడుతూ ఉంటే, మధ్య ఆకాశంలో యేసు ప్రభు పరిశుద్ధులతో కలిసి విందు చేసుకుంటూ ఉంటాడంట. దమస్క మార్గంలో పౌలుతో ఒక మాట అన్నాడు, సౌలా సౌలా నీవు నన్నేల హింసించుచున్నావు. ఎవరిని హింసించాడు సౌలు? దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను హింసించాడు. దేవుని ప్రజలు హింసించబడుతూ ఉంటే ఆయన శరీరాన్ని హింసించినట్టే.
శిలువ శ్రమలు మరలా ఆయన శరీరానికి తగిలినట్టే. అంతగా బాధపడేటటువంటి దేవుడు మధ్యాకాశంలో ఇక్కడ క్రీస్తు విరోధ చేత దేవుని ప్రజలు శ్రమ పెట్టబడుతూ ఉంటే, ఘోరమైన హింసల్లో ఉంటే అవేవి పట్టనట్టు మధ్యాకాశంలో యేసు ప్రభు విందు చేసుకుంటూ ఉంటాడా? అలాంటి స్వభావమా మన ప్రభువైన యేసుక్రీస్తుది? అలాంటి మనసా మన ప్రభువైన యేసుక్రీస్తుది? ఎంత మాత్రం కాదు. ఇక్కడ అంటున్నాడు, మరలా నేను దేవుని రాజ్యములో అది నెరవేరేంత వరకు నేను మరలా ఈ ద్రాక్షరసమును ముట్టను. ద్రాక్షరసం లేకుండా ఇజ్రాయెల్కి విందు అనేది ఉండదు. కాబట్టి యేసు ప్రభు కూడా సిలువ మరణానికి ముందుగా ఆయన పస్కాను భుజించినాడు. చివరికి ఆయనే పస్కా బలిపశువు అయ్యాడు మనందరి కొరకు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారి యొక్క పస్కా బలిలో బలిపశు మాంసం ఉంది, శ్రేష్టమైన మాంసమే. అయితే చేదు కూరలతో తినాలి. మన యొక్క పస్కాలైతే ఆ పొట్టేలు మాంసంకు బదులుగా క్రీస్తు శరీరం, చేదు కూరలకు బదులుగా తీయని ద్రాక్షారసం. అంత ద్రాక్షారసం రుచి మనకు చేదు కూరలు ఇవ్వలే, మధురమైన ద్రాక్షారసం ఇచ్చాడు దేవుడు. ఆయన రక్తానికి జ్ఞాపకంగా, ఆయన శరీరానికి సూచనగా మంచి రొట్టె ముక్క, మధురమైన ద్రాక్షారసం ఇచ్చి మీరు దీన్ని చేటుకు జ్ఞాపకం చేసుకునుడి అన్నాడు. నెలకొకసారి ఎంత కష్టపడాలి, ఎంత ఇష్టపడాలి, ఎంత ప్రార్థనాపూర్వకంగా వారైతే ఆ పొట్టేల్ని దేవునికి బలి ఇవ్వడానికి యోగ్యమైనదిగా ఎంచి తీసుకొస్తారు, యోగ్యమైనదిగానే నడిపిస్తారు. మరి మనము ఈ ప్రభు యొక్క పస్కా బలిలో పాల్గొనడానికి మనము యోగ్యులమై ఉండాలి. మనం యోగ్యులముగా దేవునికి కనబరుచుకోవాలి. అయోగ్యులమైతే అది వారికి కుదరదు. ఇందువల్లనే కదా మీలో అనేకులు రోగులై ఉన్నారు, బలహీనులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అంటాడు. ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క బలలో చేయడానికి ముందుగా కనీసం కొన్ని దినాలు ముందుగా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మన జీవితాన్ని సవరించుకుంటూ, సరి చేసుకుంటూ, నిర్దోషమైనటువంటి నిష్కల్మషమైన మనసుతో పరిశుద్ధ బలలో మనం చేయి వేస్తే అది మనకు ఆశీర్వాదం. వీరు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 10వ వచనంలో పస్కాను వారు భుజించారు. 11వ వచనంలో పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశ పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్యములను తినిరి. 12వ వచనం, మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా, ఈ దేశ పంట అన్నాడు అక్కడ, మన్నా మానిపోయాను. అటు తర్వాత ఇజ్రాయేలుకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరం వారు కనాను దేశ పంటను తినిరి. గిల్గాలు అనేది కనాను దేశంలోని భాగం, అంతర్భాగం, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం అది అన్నాడు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు హోటల్లో చూస్తే మనకు ఫిల్టర్లో నీళ్ళు వస్తుంటాయి కదా, అట్లా ప్రతి హోటల్లో ఫిల్టర్లు ఉంటాయి. ఒక దాంట్లో బత్తాయి జ్యూసు, ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో తేనె, ఒక దాంట్లో కూల్ వాటరు, ఒక దాంట్లో వామ్ వాటర్ వస్తూ ఉంటాయి. తేనె ఎంతైనా పట్టుకొని తాగొచ్చు. నేను అడిగాను రెస్టారెంట్ని మేనేజర్ని, ఏంటి తేనె ఇంత విస్తారంగా అంటే, ఇట్స్ మై ప్రిస్టేజ్ ఇష్యూ అన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశముగా వారి దేశాన్ని, ప్రపంచాన్ని కనపరుచుకోవడానికి ప్రతి హోటల్లో తేనె, పాలు సమృద్ధిగా ఉంటాయి. తాగినండి వారు తేనె, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. నేను ఆలోచన చేస్తున్నాను, ఎట్లా చెప్పాడు? ఎక్కడ కూడా హోటల్ అయితే ఉన్నాయి, దేశంలో ఎక్కడ కాలువలు కూడా లేవు, నీటి మడుగులు కూడా తక్కువ, ఎట్లా ప్రవహిస్తున్నాయి అని ఆలోచిస్తే చివరికి నాకు దొరికిన ఆలోచన ఏమిటంటే, ఒక కొండ ప్రాంతాన్ని చూపించాడు మా గైడు. అదంతా బ్రౌన్ కలర్లో ఉంది, ఎక్కడ గడ్డి లేదు, చెట్లు లేవు, చాలా మందలు ఉన్నాయి. వాళ్ళు చెప్పారు, అయ్యా దేవుడు మేలు చేసినప్పుడు వారు దేవుడు మొక్కుంటారు, మాకు దేవాలయం లేదు కదా బలి ఇవ్వడానికి. వారు మొక్కున్న పొట్టేళ్ళు 5, 10, 1, 2 తీసుకొచ్చి కొండలో వదిలేస్తారు. పేదవాళ్ళు అయిన వారు వచ్చి వాటిని పట్టుకుని వెళ్ళి వాళ్ళు పేదరికాల నుంచి బయటపడవచ్చు ఎన్నైనా. మరి వాటికి మేత అక్కడ లేదే, చెట్లు లేవే అని అంటే, మీరు చూస్తూ ఉండండి అన్నాడు. కాసేపు చూసి బండ సందులోంచి అక్కడక్కడ ఎర్రటి పీచు మొక్కలు వచ్చి ఉన్నాయి. అవి తిని ఎట్లుండే తెలుసా, బాగా బలిస్తున్నాయి. అక్కడక్కడ బండల మధ్య ఉండేటట్టు గడ్డి పీసు తిని బాగా దిట్టంగా ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను,
ఈ గడ్డిలో ఇంత బలము శక్తి పొట్టేళ్ళకి పశువులకి వస్తున్నాయంటే ఆ గడ్డి మొలిచిన ఈ భూమిలో అంత శక్తి ఉంది. ఆ భూమిలో మొలిచిన గడ్డి తిని పశువులు విస్తారమైన పాలు ఇస్తున్నాయి. ఆ భూమిలోంచి మొలిచిన చెట్లలోంచి పుష్పాలోంచి తీసిన మకరందం ద్వారా తేనెటీగలు మంచి మధురమైన తేనె ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఈ నేలలో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయనే సత్యాన్ని ఆలోచించి అర్థం చేసుకోగలిగినాను. నేటికి కూడా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఆ కనాను దేశ పంటను తినిరి. 10వ వచనంలో పస్కాను భుజించిరి, దేవునికి విధేయులై ఆ యొక్క ఏడాది పొట్టేళ్ళని కాల్చి చేదుకూరలతో తిన్నారు దేవునికి లోబడి. మరునాడు కనాను దేశ పంటను తినిరి. అప్పుడు కూడా పస్కా రోజు కూడా మన్నాను దేవుడు కురిపించాడు. మరుసటి రోజు పస్కా పండుగ మరుసటి రోజు కూడా వీరు కనాను దేశ పంటను తింటూ ఉండగా కురిపించాడు. దాని జోలికి బాలే, మన్నా జోలికి బాలే. ఎందుకు పోతారు? 40 సంవత్సరాలు మన్నా తిని 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 వారికి విసుగైపోయింది. మధ్యలో వాళ్ళు ఏమని సనిగేవాళ్ళు? సంఖ్యాకాండం చూడండి, 11వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇజ్రాయేలీలను, అంటే మిశ్రిత జనముతో కూడా ఇజ్రాయేలు కూడా చేరి మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టేదరు? మాంసం కోసం ఏడ్చేదేంటండి? ఎవరైనా ఏడుస్తారా మాంసం కోసం? మాంసం కోసం ఏడ్చేవాళ్ళు మిశ్రిత జనముతో కూడా, సంకర జాతి మనుషులతో కూడా కలిసి ఇజ్రాయేలీలు కూడా మాంసం కొరకు ఏడ్చినారంట. 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను. ఏంది మీరు కూరగాయలు తెమ్మని చెప్పి లిస్టు చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు? ఇది వాళ్ళు చెప్పిన లిస్ట్. ఇది కీరకాయలు మంచి ప్రోటీన్ ఫుడ్. చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చున్నవి. ఏం జ్ఞాపకంకి వస్తున్నాయి? మన్న పరలోకం నుంచి దేవుడు ఆకాశం నుండి కురిపించి దేవదూతలు తిని ఆహారం పెడతా ఉంటే వీరికి ఏం జ్ఞాపకం వస్తుంది? ఐగుప్తు దేశంలో తిన్నామే. ఐగుప్తు దేశంలో ఆ చేపలు, కూరాకులు, తెల్లగడ్డలు, ఇక కీరకాయలు, దోసకాయలు అవి గుర్తుకొస్తున్నాయి పాపం. 6వ వచనం, ఈ మన్నా కాక మా కనులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఈ మన్నా కాక మరేమియో మా ఎదుట లేదు. 10వ వచనం 13వ వచనం, జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారము ద్వారం వద్ద వారు ఏడవగా మోసే వినను. మరీ ఘోరం ఇది. గుడాల దగ్గర ఏడస్తా ఉన్నారు మాంసం కోసం. యెహోవా కోపం బహుగా రగులు కొనెను. రాదా మరి కోపం? మాంసం కోసం ఏడవడం ఏందండి? ఒక మొక్క తగ్గిందని చెప్పి ఏడవడం ఏందండి? కోపము రగులు కొనెను, వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా ఉండేను. మాంసం కోసం ఏడవడం చెడ్డదని నేర్చుకోండి. 13వ వచనం, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. మోసే కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కడిది మాంసం? ఎక్కడి నుంచి తెచ్చేది? నేను లక్షల మందికి మాంసం ఇమ్మని చెప్పి ఏడుస్తున్నారు. ఎంతమంది? 100 మంది, 1000 మంది కాదు, లక్షల మంది ఏడుస్తూ ఉండరు. లక్షల మంది ఏడుస్తున్నారు. దేనికోసం? మాంసం కోసం. కాబట్టి అట్లాంటి వారు ఇప్పుడు ఐగుప్తు దేశంలో కీరకాయలు, దోసకాయలు జ్ఞాపకం చేస్తూ సణుగుతూ ఉన్నారు మాంసం కావాలని. మనకేమో దేవుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 3 వచనాలు చక్కటి మాట చెబుతున్నాడు. దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చుకొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇక ఏ ద్రాక్షరసమును పాలన కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాయితం ఎందుకు వ్యయపరిచేదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మంచి పదార్థం, ప్రోటీన్స్ ఫుడ్. ఇప్పుడు అందరూ దాని మీదకే మలుకున్నారు. ఇప్పుడు అన్నం తక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు అన్నం అనేది చెత్త అయిపోయింది. అది మందులు కొట్టి
త్వరగా దాన్ని 3 నెలలు పంటగా చేసి 4 నెలలు పంటగా చేసి ఇట్లా చేశారు. కాబట్టి నా మాట విని మీరు మంచి ఆహారమును భుజించడి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? ఆహారం కాని దాని కొరకు కష్టపడి డబ్బులు ఖర్చు చేసి మీరు ఎందుకు కష్టపడతారు? అది ఆహారం కాదు, మీకు ఆరోగ్యకరం కాదు. అది కాదు. మంచి ఆహారం భుజించడి, నా మాట వినండి, మీకు ఆరోగ్యంగా ఉంటుంది, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్నాడు. అందుకనే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. పగవాని ఇంట ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరలు తినడం మేలు. మనం రెండిటి మధ్య ఉన్న తేడా చూడాలి. ప్రేమ లేని చోట ఎద్దు మాంసం తింటే వాడు లెక్క కట్టుకుంటాడు, తర్వాత రాస్తాడు, నువ్వు దాన్ని కక్కివేయదు అంటాడు. మనకు అరగదు, ఇంత తింటున్నాడే మళ్ళీ అడుగుతున్నాడే ఇంకా లేదే అనుకుంటానే ఉంటాడు. ప్రేమ లేని వాడు వడ్డించేటప్పుడు. ప్రేమ కలిగిన వాడు నీకు ఆకుకూరలైన ఇంకా తిను అంటాడు, అది నీకు జీర్ణం అవుతుంది. కాబట్టి పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల మా భోజనం తినట మేలు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? శ్రేష్టమైన ఆహారము మీరు భుజించండి అన్నాడు. యేసు ప్రభువు శ్రేష్టమైన ఆహారం భుజించాడు ఈ లోకంలో. ఆ ఆహారం మనం కూడా భుజించుదాం. యేసు ప్రభు యొక్క మంచి శ్రేష్టమైన ఆహారం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మనకు మాదిరిగా ఉన్న యేసు ప్రభుకి ఇష్టమైన ఆహారం ఏమిటి? దేవుని యొక్క పని తుద ముట్టించడం, ఆయన చిత్తము నెరవేర్చడం. అది నేర్చుకోవాలి మనం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని యొక్క పనిని తుద ముట్టించడం మనకు ఆహారమై ఉంటే మనకి ఈ లోకంలోని ఆహారం లేకపోయినా పర్వాలే. మీరు దేవుని రాజ్యం ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి? దేవుని రాజ్యానికి, దేవుని పనికి, దేవుని చిత్తానికి. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో సాతానుడు శోధిస్తూ ఉంటే యేసు ప్రభువు చెప్పిన మాట, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మనకు ఆహారమై ఉన్నది, ఆత్మీయ ఆహారమై ఉన్నది. మోషే 40 దినాలు దేవుని మాట వింటూ ఉన్నాడు, నిద్ర లేదు, అన్నపానములు లేవు, ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. యేసు ప్రభు 40 దినాలు శోధన సమయంలో అన్నపానములు లేవు, దేవుని యొక్క మాట వింటూ ఉన్నాడు, శోధన అన్నిటినీ జయించగలిగినాడు. కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవించగలుగుతాం. మనకు శక్తిని ఇస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు. ఆయన ఒక మాట చాలు. మన పాట పాడుకుంటాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చాలు మనకు. నిజంగా యేసయ్య ఒక్కసారి మనం చూశాడంటే, ఆయన కనుదృష్టిలో మనం ఒక్కసారి పడ్డామంటే, ఆయన మాట మనం చెవులారా విన్నామంటే మన యొక్క ఆత్మీయ జీవితం మారిపోతుంది. కాబట్టి దేవుడిచ్చిన ఆహారం మీరు భుజించండి, నా మాట వినండి అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఆయన పని తుద ముట్టించడం, ఆయన చిత్తం నెరవేర్చడం, ఆయన వాక్యం అనే ఆహారాన్ని స్వీకరించడం అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత 12వ వచనం చూస్తే, ఆ మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయెను, అటు తర్వాత ఇజ్రాయేలుకు మన్నా దొరకకపోయెను. ఈ 2 రోజులు వీళ్ళు పస్కాను భుజించారు, మన్నా తినలే. ఈ దేశ పంటను తిన్నారు, మన్నా తినలే. నేను కుమ్మరించినా కూడా వారి వీధంతా వాకిట్లంతా అది పడి ఉంది, నిర్లక్ష్యంగా తొక్కుతున్నారే కానీ వారు దాని సంగతి పట్టించుకోలే, దేవుడిచ్చిన ఆహారాన్ని. కనుక ఏం చేశాడు? 3వ రోజు వీళ్ళకి ఎందుకులని చెప్పి తీసేసాడు. దేవుడు తీసేసిన తర్వాత ఎతికారు, ఏది ఈరోజు రాలేదే, అది వారికి దొరకకపోయెను. దొరకలేదంటే వెతికితేనే కదా దొరకకుండా ఉంటుంది. వెదకొడి మీకు దొరుకును, దొరకలేదంటే వెతికినారని అర్థం. కాబట్టి అది వారికి దొరకకపోయెను. ప్రభునందు ప్రియులారా, మనం దేవుడిచ్చే ఆహారాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన నాడు దేవుని యొక్క పరిశుద్ధ బలను మనం సిద్ధపరిచాం. నిర్లక్ష్యంగా దాన్ని మనం స్వీకరించకూడదు.
దానికి తగిన సిద్ధపాటు మనకు ఉండాలి. ఆనాటి ప్రజలు ఇజ్రాయేలీలు ఈ రీతిగా యోగ్యమైన దాన్ని వెదిగి పట్టుటలో ఎంత కష్టపడతారో, దాన్ని కొన్ని దినాలు అలాగే దాన్ని నిర్దోషమైనదిగా పెంచడంలో ఎంత కష్టపడతారో, ఎంత జాగ్రత్త పడతారో, అందులో కనీసం సగమైన వారైతే ఆ పొట్టేలి పిల్లని యోగ్యమైనదిగా చూస్తారు. మనమైతే మనమే యోగ్యులముగా దేవుని దృష్టికి కనపడాలి. మనల్ని మనం యోగ్యులముగా నడిపించుకోవాలి. మనం దేవుని యొక్క రక్తాన్ని, దేవుని యొక్క శరీరాన్ని స్వీకరించడానికి మనం యోగ్యులముగా దేవునికి కనబడాలి. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రి ఏ పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. అలాగే 51వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకని నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 58వ వచనం కూడా చూడండి, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 27వ వచనం ముగింపులో ఆ మాట చదివి నేను ముగిస్తాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్యజీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రారంభంలో చెప్పిన మాట ఇది, ముగింపులో నేను చెబుతున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడవద్దు, అక్షయమైన అంటే నిత్య జీవము కలుగు చేయనటువంటి ఆహారం కొరకు మనం కష్టపడాలి. అట్టి ఆహారం ఇవ్వడానికి దేవుడు యేసు ప్రభుకి ముద్ర వేశాడు. యేసు ప్రభువే జీవాహారమై ఉన్నాడు. మరి యేసు ప్రభు రక్తం ఆయన శరీరం తింటున్నప్పుడు మన ముఖంలో ఏం కనపడాలి? కనబడుతుందా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు యేసు ప్రభు. అట్లా చెప్పాలి మనం, నన్ను చూస్తే యేసు ప్రభుని చూసినట్టే. నా రక్తంలో యేసు ప్రభు రక్తం ఉంది, నా శరీరంలో ఆయన శరీరం ఉంది, నేను ఆయన ఏకమై ఉన్నాం, అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నాం అనేటటువంటి రీతిలో మనం ఉండాలి. అంటే మనం ఏమి తింటామో ఆ వ్యవహారాలు, ఆ రూపాలు మనకు వచ్చేస్తూ ఉంటే, మనం తగిన వారముగా యేసు యొక్క రక్తాన్ని, యేసు యొక్క శరీరాన్ని తింటూ ఉంటే ఆయన వ్యవహారం, ఆయన యొక్క స్వరూపం మనకు రావాలి కదా అనేది నా ఉద్దేశం. నలుపు తెలుపు కాదు, ఆయన స్వభావం, ఆయన ప్రేమ, ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక, అది ఆయన స్వరూపం, రంగులు కాదు. కాబట్టి నేర్చుకుందాం. దేవుడు చెప్పినట్టుగా మంచి ఆహారం, మనకు ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన ఆహారం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పని తుద ముట్టించడం, ఆయన వాక్యం అనే ఆహారాన్ని ప్రతిరోజు స్వీకరించడం. అలాగే వారు ఇజ్రాయేలు పస్కా బలి పశువుని ఏ రీతిగా యోగ్యమైన దాన్ని కష్టపడి తెచ్చి యోగ్యమైనదిగా దాన్ని పెంచి బలి ఇచ్చి చేదుకొరలతో వారు తిని దేవునికి విధేయులయ్యారో, ఆ రీతిగా మనం కూడా దేవునికి విధేయులమై ప్రతి నెల మనం ఇచ్చేటటువంటి ప్రభు యొక్క పస్కా బలి విందులో తగిన వారముగా యోగ్యులముగా మనం ఉండి స్వీకరించి దేవుని చేత దీవించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు ప్రేరేపణ, నడుపుదల, ఆశీర్వాదం మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, వాక్యం అనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, నీ పరిశుద్ధ రక్తాన్ని, మీ పరిశుద్ధ శరీరాన్ని స్వీకరించడానికి మాకు కావాల్సినటువంటి సిద్ధపాటును, యోగ్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైనటువంటి ఆహారముగా మీ పని తుదముట్టించడం, మీ చిత్తాన్ని నెరవేర్చడం, మీ వాక్యాన్ని స్వీకరించడం మాకు అలవర్చండి. మా బతుకు పర్యంతం దాన్ని కొనసాగించినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.